ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026 ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ కాపీ సెండింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ చేశారా లేదా. సో ఇదంతా చెక్ చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ కమిటీ ఏం చేస్తుంది అంటే, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది అంటే ఒక ప్రైమ్ ఫేషియా లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ని రిలీజ్ చేస్తుంది. వీళ్ళు ఎగ్జామినేషన్కి అపేర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకు ప్రైమ్ ఫేషియా ఎలిజిబిలిటీ లిస్ట్ జూన్ 29 వరకు రిలీజ్ చేస్తానని చెప్పారు. చూడండి, జూన్ 29 వరకు రిలీజ్ చేస్తానని చెప్పారు. కానీ ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 1523 వేకెన్సీస్. ఈ వేకెన్సీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, సో ఇక్కడ మనకు బ్యాక్లాగ్ పొజిషన్ కూడా ఉన్నాయి, రెగ్యులర్ పొజిషన్ కూడా ఉన్నాయి, దాంతోపాటు లెక్చరర్ పొజిషన్స్. ఈ 1523 వేకెన్సీస్కి 1,89,000 ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద కాంపిటీషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ రకంగా మనకు ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఆస్పిరెంట్స్ అందరూ చాలా ఈగర్గా టెన్షన్తో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారో, సార్ ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే ఉందో అంటే ప్రైమ్ ఫేషియా లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు వరకు రిలీజ్ చేస్తారో, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి ఇంకా చాలామంది మైండ్లో డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేను మీతో ఎక్స్పెక్ట్ చేసేది వీడియోకి ఒక లైక్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి కామెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మనకు యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా చాలా డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో కూడా చేరండి. ఈ వీడియో లాస్ట్లో నేను ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇవ్వబోతున్నాను మై డియర్ ఫ్రెండ్. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మనం రోజుకి ఎన్నో వీడియోస్ చూస్తుంటాం. ఒక యూస్ఫుల్ వీడియో ద్వారా మన కెరీర్ ఖచ్చితంగా బాగుపడుతుంది. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. వాట్సాప్ ద్వారా లేట్ అయినా ఖచ్చితంగా అన్ని డౌట్స్ని నేను స్క్రూటినైజ్ చేస్తాం, 100% ఆన్సర్ చేస్తాము, నో డౌట్ అబౌట్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ప్రైమ్ ఫేషియా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకు జూన్ 29 వరకు రిలీజ్ చేయాలి. కానీ ఇంట్రెస్టింగ్గా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని స్టాటిస్టిక్స్ని మీరు చూడండి. అదేంటంటే ఇక్కడ మీరు ఒక్కసారి మనకు రీసెంట్గా పబ్లిష్ అయిన కొన్ని ఆర్టికల్స్ని అబ్జర్వ్ చేసుకుంటే మ్యాసివ్ రెస్పాన్స్ టు ఏపీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. సో మ్యాసివ్ రెస్పాన్స్ అంటే 1523 వేకెన్సీస్ గాను 1,89,000 ప్లస్ అప్లికెంట్స్ కాదు, ఒక్కొక్క అప్లికెంట్ మేబీ 2-3 పొజిషన్స్కి అప్లై చేసుకుని ఉండొచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీస్లో అప్లై చేసుకుని ఉండొచ్చు. అందుకోసమే ఇక్కడ నేను అప్లికేషన్స్ అంటున్నాను. సో నా అంచనా ప్రకారంగా ఆల్మోస్ట్ మనకు 60 to 70,000 మేబీ 5,000 అటు ఇటు అవ్వచ్చు. సో ఇంతమంది అప్లికెంట్స్ సో ఈ పర్టికులర్ జాబ్స్ అంటే 1523 జాబ్స్ అన్నింటిలో అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఒక్కసారి ఈ న్యూస్ పేపర్ పబ్లిష్ అయింది 26th జూన్. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ న్యూస్ పేపర్ యొక్క క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు దయచేసి ఆ పర్టికులర్ క్లిప్పింగ్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఇక్కడ మొత్తం ప్రాసెస్ని క్లియర్గా మెన్షన్ చేశారు. యాజ్ వెల్ యాజ్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో జెన్యూనిటీగా ఫాలో అవ్వండి అని క్లియర్గా మెన్షన్ చేయడంతో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, సో ఒక్కసారి ఈ పర్టికులర్ ఆర్టికల్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ న్యూస్ పేపర్లో మై డియర్ ఫ్రెండ్స్. పబ్లిష్ అయిన తేదీ ఏంటంటే June 15th. అంటే June 15th ఏ రోజు లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. లాస్ట్ డేట్ వరకు ఒకసారి చూసుకుంటే 1,89,316 అప్లికేషన్స్ వచ్చాయి. హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చిన యూనివర్సిటీ ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, సెకండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, సెకండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, థర్డ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 యూనివర్సిటీస్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీకి దాదాపుగా మనకు 25,330 అప్లికేషన్స్ వచ్చాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతికి 18,162 అప్లికేషన్స్. లాస్ట్ మనకు థర్డ్ పొజిషన్లో మనకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 13,390
99 అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా మనకు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటే 29th జూన్, కానీ ఆ డేట్స్ని రివైజ్ చేసి ఇక్కడ క్లియర్గా ఒక ఆర్టికల్లో పబ్లిష్ చేశారు చూడండి. జూలై 14th వరకు ప్రైమ్ ఫేషియా లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని రిలీజ్ చేస్తారు. అది చూసుకొని ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే జూలై 21st వరకు రైజ్ చేయొచ్చు. అయితే ఫైనల్గా జూలై 27th ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ రిలీజ్ చేస్తారో. జూలై 27th నుండి 1 month to 45 days మధ్యలో ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. ఆన్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. ఒక్కొక్క మార్క్ తీసేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ నెగిటివ్ క్వశ్చన్స్కి, అంటే రాంగ్ క్వశ్చన్స్కి అనమాట. అయితే ఈసారి ఒకసారి చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకు ఈ నెల 29వ తేదీ ఒక ప్రైమ్ ఫేషియా లిస్ట్ రిలీజ్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల, కారణాలు ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది హ్యూజ్ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి దీన్ని స్క్రూటనైజ్ చేసే ప్రాసెసే చాలా హెవీ. సో దానికోసమే జూలై 14th వరకు మనకు ప్రైమ్ ఫేషియా లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ రిలీజ్ చేస్తారో దానిపైన ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకుంటే జూలై 21st వరకు రైజ్ చేసుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో మనకు జూలై 27th రిలీజ్ చేస్తారు. ఆగస్ట్ 3rd వీక్ నుండి సో యాజ్ వెల్ సెప్టెంబర్ 1st వీక్ మధ్యలో ఈ ఎగ్జామినేషన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 150 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. రాంగ్ క్వశ్చన్స్కి 1 మార్క్ని రిడ్యూస్ చేస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ సిలబస్లో చాలామందికి ఇప్పటికీ కొంతమందికి డౌట్ ఉంది, పేపర్ 1 ఉంటుందా, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, మేబీ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనుకుంటున్నారో. పేపర్ 1 లేదు, ఓన్లీ ఒక పేపర్ మాత్రమే ఉంటుంది, అది మన సబ్జెక్ట్ పేపర్. ఇక్కడ పేపర్ 1 పెట్టకపోవడం కూడా ఒక స్ట్రాటజీ. ఎందుకంటే పేపర్ 1ని ఇంక్లూడ్ చేసింటే మేబీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ మార్క్స్ని స్కోర్ చేసుకునే వాళ్ళు. మనలో చాలామంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటారు, యాజ్ వెల్ యాజ్ సో అందులో రీజనింగ్, యాప్టిట్యూడ్, కొన్ని వేరే ఆస్పెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి ఈజీగా ఒక 40-50 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కానీ కేవలం పేపర్ 2 అంటే ఓన్లీ సబ్జెక్ట్ పేపరే పెట్టారంటే సబ్జెక్ట్ పేపర్ని హై లెవెల్ టఫ్నెస్తో ఆర్గనైజ్ చేస్తే మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అందరూ ఇక్కడే స్క్రూటినైజ్ అయిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూస్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీతోనే కేవలం సబ్జెక్ట్ పేపర్ని మాత్రమే ఇంక్లూడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే దయచేసి మీ సబ్జెక్ట్ పేపర్స్ని మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ యొక్క టఫ్నెస్ హై లెవెల్లో ఉంటుంది కాబట్టి సో ఆ రకంగానే మీరు ప్రిపరేషన్ చేయండి. 100% ఇట్ కుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఫైనల్గా నేను ఇచ్చే ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మన ఎయిమ్ అకాడమీ యాప్ని దయచేసి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మన వాట్సాప్ లింక్, సెకండ్ లింక్ మన ఎయిమ్ అకాడమీ యాప్ యొక్క ప్లే స్టోర్ యాజ్ వెల్ యాజ్ యాప్ స్టోర్ లింక్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళి మీ సబ్జెక్ట్ని సెర్చ్ చేయండి. 21 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో 5000 PYQs. ఒకసారి ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయండి. మీరు ఒక్కసారి ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత, సబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జామినేషన్ ఫ్రీయే కాబట్టి ఒకసారి రాయండి మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామినేషన్ రాయండి, దాన్ని బట్టి ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఒక్కసారి మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, మీరు ఎంతవరకు మీ లెర్నింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలో క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. నా సజెషన్ ఏంటంటే దయచేసి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ రాయండి, మీకు 100% అది యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ నచ్చితే యూ కెన్ పర్చేస్ దోస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. ఇట్ కుడ్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, నెట్, జేఎల్, డిఎల్ ఇతర ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ అంతా ఒకటే కాబట్టి సో మీ సబ్జెక్ట్ పేపర్లో మీకు ఎంతవరకు గ్రిప్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వెరీ సూన్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు రిలీజ్ మోడల్ పేపర్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మనకు చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గ్రూప్స్ ఉన్నాయి, 35 సబ్జెక్ట్ ఓరియంటెడ్ గ్రూప్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఓరియంటెడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అందులో చేరండి. మీలాంటి చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు, అక్కడ మీరు వాళ్ళతో డిస్కస్ చేసి కొన్ని డౌట్స్ని మీరే ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఈ పర్టికులర్ వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి. సో ఇటీవల దాదాపుగా 10 to 15 days మధ్యలో మా వాట్సాప్ చాలాసార్లు రివ్యూకి వెళ్ళింది మై డియర్ ఫ్రెండ్స్, అందుకే చాలా మెసేజ్ని మేము ఇంకా ఆన్సర్ చేయలేకపోయాము. డోంట్ వరీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ని మెసేజ్ని స్క్రూటినైజ్ చేసి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే ఈ పర్టికులర్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. సో దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.